అందరికీ నమస్కారం అండి. వీడియో చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. అనగనగా కాశీ రాజ్యంలో ఒక వేటగాడు ఉండేవాడు. అతడు తన బాణాలకు విషము రాసి వాటితో జంతువులను వేటాడేవాడు. అలా చాలా రోజులు వేటాడుచుండగా ఒకరోజు వేటగాడు యథావిధిగా సమీపంలోని అడవికి చేరుకున్నాడు. అడవి లోపల అడుగు పెట్టగానే అతనికి చాలా జింకలు కనిపించాయి. వెంటనే వాటికి గురిచూసి బాణాలు వదిలాడు. వేటగాడి దురదృష్టమో లేదా జింకల అదృష్టమో కానీ అతని బాణాలన్నీ గురి తప్పాయి. ఆ జింక పిల్లలు తప్పించుకొని పారిపోయాయి. వాటిలో ఒక బాణము పోయి నేరుగా ఒక చెట్టులోకి దిగబడింది. వేటగాడు రాసిన బాణము కొసకి విషం ఉండటం వల్ల చెట్టు మాడిపోవడం మొదలుపెట్టింది. చెట్టుకు ఉన్న ఆకులన్నీ రాలిపోయాయి. పండ్లు చెట్టు మీదనే కుళ్ళిపోయాయి. కాండము కూడా ఎండిపోయింది. కానీ ఆ చెట్టు తొర్రలో ఒక చిలుక నివాసం ఉంటుంది. తన చిన్నప్పటి నుంచి ఆ చిలుక ఆ చెట్టులోనే ఉంటుంది. దానికి ఆ చెట్టంటే చాలా ప్రేమ, అభిమానం. ఆ చెట్టంటే దానికి పంచప్రాణాలు. దాంతో ఆ చెట్టును విడిపోయేందుకు దాని మనసు ఒప్పలేదు. నిద్రాహారాలు లేకుండా ఆ తొర్రలోనే బాధపడుతూ కాలం గడపసాగింది ఆ చిలుక. ఒకరోజు గడిచిపోయింది. కానీ చిలుక మాత్రం తన పంతాన్ని వీడలేదు. ఆకలి దప్పులతో అలాగే కాలాన్ని వెళ్ళదీస్తుంది. తన సుఖదుఖాలలో భాగమైన చెట్టు అలా మోడివారిపోవడము చూస్తుంటే దానికి ఆకలి వేయడం లేదు. చెట్టు పట్ల చిలుకకి ఉన్న అభిమానము ఈ నోట ఆ నోట ఇంద్రుడి వరకు పాకింది. దాంతో స్వయముగా ఇంద్రుడు మానవ రూపాన్ని ధరించి చెట్టు దగ్గరికి వచ్చాడు. అప్పుడు చిలుకతో అంటున్నాడు, నీకు నీడనిచ్చిన చెట్టు పట్ల చూపిస్తున్న నీ విశ్వాసము అనితర సాధ్యము. కానీ మోడువారిన చెట్టునే ఆశ్రయించి పచ్చటి నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు? ఈ చెట్టు మీద ఉంటే నీకు పండ్లు కాదు కదా, ఆకులు కూడా దక్కవు. ఈ విశాలమైన అడవిలో నువ్వు జీవనం సాగించేందుకు మరొక చెట్టే దొరకలేదా నీకు అని ఇంద్రుడు అంటున్నాడు. ఈ విధముగా అంటూ నా మాట విని అందవిహీనంగా మారిన ఈ చెట్టు వీడి మరో చెట్టు చూసుకో అని ఇంద్రుడు చిలుకకు సూచించాడు. తన దగ్గరికి మనిషి రూపంలో ఉన్నవాడు ఇంద్రుడని చిలుక గ్రహించింది. దాని ఆత్మ సౌందర్యము స్వచ్ఛమైనది కదా. అందుకే అయ్యా, మీరు ఇంద్రుడన్న విషయము నాకు తెలిసిపోయింది. కానీ నేను ఈ చెట్టును వీడే ప్రసక్తే లేదు. ఈ చెట్టు మీదనే నేను పుట్టాను. దీని మీదే నేను ఎన్నో మంచి విషయాలు నేర్చుకున్నాను. ఈ చెట్టు నన్ను కన్నబిడ్డలా కంటికి రెప్పలా కాపాడుకుంది. ఎండనక వాననక వాటి నుంచి మరియు ఆకలి దప్పుల నుంచి శత్రువుల చూపు నుంచి నన్ను రక్షించింది. ఇలాంటి చెట్టుని కష్టకాలంలో వీడి నేను ఎక్కడికి పోగలను? మనుషులు సంశయంలో ఉంటే దేవతలు వారికి సమాధానపరుస్తారు. కానీ మీరు దేవతలై ఉండి కూడా నా నిశ్చయాన్ని మార్చాలని ఎందుకు చూస్తున్నారు అని చెప్పుకొచ్చింది చిలుక. చిలుక నిబద్ధతకి విశ్వాసానికి ఇంద్రుడికి నోటమాట రాలేదు. చాలా సంతోషం కలిగింది. నీలాంటి చిన్న జీవికి కూడా ఇంత గొప్ప వ్యక్తిత్వం ఉండడం నన్ను ఆశ్చర్యంకు గురిచేస్తుంది. నీ నేస్తం పట్ల విశ్వాసానికి నేను మెచ్చాను. ఏదైనా వరాన్ని కోరుకో అంటూ అభయమిచ్చాడు చిలుకకు. చిలుక, అయ్యా, దయచేసి నన్ను ఈ చెట్టుని
వేరు చేయకండి. మీరు నిజంగా ఏదన్నా వరాన్ని ప్రసాదించాలనుకుంటే ఈ చెట్టు మళ్ళీ చిగురించేలా పండ్లు పుష్పాలతో కలకలలాడేలా దీవించండి అంటూ వేడుకుంది చిలుక. చిలుక మాటలకు మురిసిపోయాడు ఇంద్రుడు. ఓ 4 చుక్కల అమృతాన్ని ఆ చెట్టు మీద చిలకరించగానే అది మళ్ళీ జీవనము పోసుకుంది. ఒక చెట్టును ఆధారంగా చేసుకొని ఆ చెట్టును ఆశ్రయించి బతికే చిలుకకే ఇంత విశ్వాసం ఉంటే భూమిలోని అణువణువు మీద ఆధారపడే మనిషికి ఇంకెంత విశ్వాసం ఉండాలి అని ఇంద్రుడు మనసులో అనుకుంటాడు. కథ సమాప్తం. నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.